గైస్ ఈ వీడియోలో అయితే టాప్ 7 మార్వెల్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ నిజం చెప్తున్నాను, ఇటువంటి ఫ్యాక్ట్స్ మీరు ఇప్పటివరకు ఎప్పుడు వినుండ్రో అటువంటి ఫ్యాక్ట్స్ నేను చెప్పబోతున్నాను. అండ్ వీడియో అయిపోయిన తర్వాత మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అంటే ఈ ఫ్యాక్ట్స్ మీరు విన్నారా లేదా మీకు ఏ సూపర్ హీరో ఫ్యాక్ట్స్ కావాలో కింద కామెంట్ చేయండి. తప్పకుండా నా నెక్స్ట్ వీడియో అవన్నీ ఇంక్లూడ్ చేస్తాను విత్ యువర్ నేమ్. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని మీ వరకు వస్తాయి కాబట్టి. ఇంకా రిలాక్స్గా కూర్చుని హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయండి. అండ్ ఎటువంటి లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మన వోల్వరిన్ గురించి. అదేంటి అంటే మన మ్యాగ్నిటోకి ఇంకా మన వోల్వరిన్కి ఇద్దరికి ఫైట్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ ఫైట్లోనే మన మ్యాగ్నిటో ఓడిపోతాడని తెలుసుకుని మన వోల్వరిన్ లోపల ఉన్న అడమెంటియం బోన్స్ని ఇంకా వోల్వరిన్ స్కిన్ని రెండు వేరు చేస్తాడు. అయితే వేరు చేసిన తర్వాత ఈ ఫైట్లోనే మన మ్యాగ్నిటో గెలుస్తాడు. ఇంకా గెలిచిన తర్వాత మన వోల్వరిన్కి రీజనరేషన్ పవర్ ఉంది కాబట్టి నార్మల్ బోన్స్తోనే రీజనరేట్ అవుతాడు. అయితే ఇలా 1-2 కాదు, మన వోల్వరిన్కి మ్యాగ్నిటోకి ఫైట్ అయిన ప్రతిసారి మన వోల్వరిన్ ఓడించడానికి మన మ్యాగ్నిటో ఇటువంటి పనులు చేస్తూ ఉంటాడు. ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ 2 వచ్చేసి ఫ్యాంటాస్టిక్ ఫోర్. అయితే 19th టైంలోని ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ మెంబర్స్ అయితే ఇప్పుడు చూసిన వాళ్ళైతే కాదు, మన స్పైడర్ మ్యాన్, హల్క్, వోల్వరిన్, గోస్ట్ రైడర్ని అయితే ఫస్ట్గా ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ మెంబర్స్గా అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. అయితే కాలం మారుతున్న కొద్దీ వీళ్ళని తీసేసి ఇప్పుడు చూసిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ని ఇంట్రడ్యూస్ చేసి కొత్తగా స్టార్ట్ చేశారు ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ని. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్ దగ్గరకు వస్తే సుపీరియర్ ఐరన్ మ్యాన్ గురించి. అదేంటంటే కామిక్స్లో ఒకసారి సుపీరియర్ ఐరన్ మ్యాన్ అయితే డేర్ డెవిల్కి తిరిగి కళ్ళు తెప్పిస్తాడు. అది ఎలా పాసిబుల్ అంటే కొంత మోతాదులోని ఎలక్ట్రిక్ షాక్ అయితే మన డేర్ డెవిల్కి అయితే ఇస్తాడు. అండ్ దాని ద్వారా డేర్ డెవిల్ కళ్ళు లోపల ఉన్న రెటినస్ అనేవి తిరిగి పనిచేసి డేర్ డెవిల్కి అయితే తిరిగి చూపు తెప్పిస్తాడు మన ఐరన్ మ్యాన్. అండ్ దీని ద్వారా ఆ డేర్ డెవిల్ చాలాసార్లు సఫర్ అయ్యాడు కామిక్స్లోని. ఇంకా నెక్స్ట్ వస్తే షీల్డ్కి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా అదేంటి అంటే షీల్డ్కి సంబంధించిన పెద్ద థ్రెడ్స్ ఎవరంటే వెనమ్, డాక్టర్ డూమ్, మ్యాగ్నిటో ఇంకా రెడ్ స్కల్. అయితే వీళ్ళు అటాక్ చేసిన ప్రతిసారి షీల్డ్ భయపడుతూనే ఉంటుంది, ఈసారి ఏం చేయబోతున్నారు అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్ దగ్గరకు వస్తే కెప్టెన్ అమెరికా ఇంకా ఐరన్ మ్యాన్ గురించి. ఇంకా ఫ్యాక్ట్ ఏంటంటే కెప్టెన్ అమెరికా అయితే ఫైట్లో చనిపోతాడు. అండ్ చనిపోయిన తర్వాత ఐరన్ మ్యాన్ దగ్గర ఒక మాట తీసుకుంటాడు. నేను చనిపోయిన తర్వాత బకీ బౌన్స్ని కొత్త కెప్టెన్ అమెరికాగా చేయని ఐరన్ మ్యాన్ దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటాడు. అండ్ దీనికి అంగీకరించిన ఐరన్ మ్యాన్ అయితే బకీ బౌన్స్ని కొత్త కెప్టెన్ అమెరికా అయితే చేస్తాడు. అండ్ ఇదైతే 616 యూనివర్స్ కాదు, ఇది వేరే యూనివర్స్. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్ దగ్గరికి వస్తే వరల్డ్ అయితే World War II అయిపోయిన తర్వాత ఆ వరల్డ్ వార్ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ వెళ్ళి ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి అయితే వరల్డ్ని కాపాడి ఆ వరల్డ్తోనైతే మ్యారేజ్ చేసుకుంటారు. అండ్ ఆ అమ్మాయి పేరు ఇట్సు. అండ్ ఈమైతే ఒక జాపనీస్ అమ్మాయి. జాపనీసా? ఫిగర్లు అందరూ సప్పగా ఉంటారే. అయితే వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకే డాకిన్. అండ్ ఇతను కూడా వోల్వరిన్ లాంటి పవర్సే ఉంటాయి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూసుకోండి. ఇంకా లాస్ట్ ఫ్యాక్ట్ దగ్గరికి వస్తే డెత్ పూల్ గురించి. అయితే డెత్ పూల్ పెళ్లికి ఓవరాల్గా 236 మార్వెల్ సూపర్ హీరోస్ని అయితే ఇన్వైట్ అయితే చేశాడు. అండ్ వాళ్ళందరూ కూడా డెత్ పూల్ పెళ్లికి వచ్చారు. అండ్ ఈ కామిక్ బుక్ పేరు వచ్చేసి ద వెడ్డింగ్ ఆఫ్ డెత్ పూల్. అండ్ ఈ కామిక్ బుక్లోనే ఓవరాల్గా వాచర్ కూడా ఈ మ్యారేజ్కి అయితే అటెండ్ అయితే అయ్యాడు. అండ్ ఈ ఓవరాల్గా ఈ 236 మెంబర్స్ పేర్లు అంటే మీకు తెలుసుకోవాలని ఉందా? అండ్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను, హ్యాపీగా చూసి చదువుకోండి. అయితే ఇవే గైస్ ఆ 7 ఫ్యాక్ట్స్. అండ్ మీకైతే ఫ్యాక్ట్స్ తెలుసో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇటువంటి వీడియోస్ ఫ్యూచర్లో ఇంకా కావాలి అంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.